నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి ఓదార్చారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుత పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. వర్షపు నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించాలని ఆమె సూచించారు. కృష్ణా జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలు వినిపించేందుకు నిరసనకు దిగిన అంగన్వాడీ కార్యకర్తలను కలవకుండా కాన్వాయ్ ముందుకు సాగడంతో వారు అసహనం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై కోర్టు ధిక్కరణ కేసుల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. హైడ్రా పేదల ఇళ్లను కూల్చివేసిందని ఆరోపించిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. బాపట్ల జిల్లాలో కూటమి ప్రభుత్వం చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమం కొనసాగుతోంది. ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ రాజు ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో కూటమి ప్రభుత్వ ఇంటింటి ప్రచార కార్యక్రమం కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజలను కలిసి 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సచివాలయంలో మంత్రి సీతక్క, ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. ములుగు జిల్లా రోడ్ల అభివృద్ధి పనులతో పాటు మేడారం రింగ్ రోడ్డు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. తాడిచెర్ల టు బొగ్గుగని ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడంతో పాటు సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. తెలంగాణ ప్రజలకు త్వరలో కుటుంబ రిజిస్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పౌర సేవలను మరింత సులభతరం చేసేలా మీ సేవా కేంద్రాల ద్వారా కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఆయన ప్రస్తుత పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి నూతన డీఎస్పీగా కృష్ణ చైతన్య బాధ్యతలు స్వీకరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే తన ప్రాధాన్యత అని తెలిపారు. నంద్యాల జిల్లాలో అటవీశాఖ అక్రమాల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. స్వాధీనం చేసుకున్న విలువైన టేకు కలపను ప్రైవేట్ సామీలకు తరలించిన కేసులో పలువురు అటవీ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లోని మీర్పేటలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగి మృతి కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా మధిరలో ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ విద్యార్థి ఆకలితో పాఠశాలకు వెళ్లకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ విద్య, వైద్యం, మహిళల సాధికారత, పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సమృద్ధిగా వర్షాలు కురవాలన్న సంకల్పంతో శ్రీ ఆదిముక్తీశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక వరుణ యాగం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బోడుప్పల్లోని పల్లవి మోడల్ స్కూల్లో సిబిఎస్ఈ సౌత్ జోన్ చెస్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 4 రాష్ట్రాల నుంచి 260 పాఠశాలలకు చెందిన 1200 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్న ఈ టోర్నీని ఉమెన్ గ్రాండ్ మాస్టర్ ప్రత్యూష ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. శాంతిపురం మండలం కడపల్లి వద్ద డీసీఎం వాహనం వాటర్ ట్యాంకును ఢీకొనడంతో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో 5 తీవ్రంగా గాయపడ్డారు.
పెద్దపల్లిలో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నాయకత్వంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టి తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. శంషాబాద్ అన్నపు నీలమ్మ 11వ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1000 మంది పేదలు, కార్మికులకు పండ్ల పంపిణీతో పాటు అన్నప్రసాద వితరణ చేపట్టారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాబరీ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు. సెల్ ఫోన్ దోపిడీ కేసులో 2 నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన లారీ బోల్తా పడటంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడగా స్థానికులు సకాలంలో స్పందించి అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు. వరంగల్ జిల్లాలో కేబుల్ వైర్ల దొంగలను రైతులే పట్టుకున్నారు. వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లు దొంగిలిస్తూ ఉండగా 2 నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వరంగల్లోని చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల 13వ రోజున అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, వేద మంత్రోచ్చరణల మధ్య విశేష పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభను ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వారికి ఘన స్వాగతం పలికి శాలువా జ్ఞాపకతో సన్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు మీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బైక్ దొంగతనాల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 2 నిందితులను అదుపులోకి తీసుకుని 2 కేసులకు సంబంధించి 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థుల అరెస్టుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ, బీహార్, బెంగాల్లో నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీజేపీ ప్రతినిధి అస్తోష్ రాంకా డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిషన్ భగీరథ పైప్లైన్ బ్లాస్ట్ కావడంతో భారీగా నీరు వృధాగా పోతోంది. ఘటనతో పరిసర ప్రాంతాలు జలమయంగా కాగా అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేస్తూ ఆర్థిక సహాయం అందించవచ్చని స్పష్టం చేసింది. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ లో భారత షూటర్లు మరోసారి సత్తా చాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ స్వర్ణ పతకం గెలవగా మను భాకర్ కాంస్య పతకం సాధించి భారత్ కు మరో విజయాన్ని అందించారు. విజయవాడ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలను కలెక్టర్ లక్ష్మీసా, జాయింట్ కలెక్టర్తో పాటు అధికారులకు అందజేశారు. వికారాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు మరో అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కళ్యాణ లక్ష్మి దరఖాస్తు ఆమోదం కోసం లంచం తీసుకుంటున్న జీపీఓను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బోన్ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు హైదరాబాద్ లో వైద్యులు వాకథాన్ నిర్వహించారు. నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోన్ క్యాన్సర్ లక్షణాలు, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించారు. హైదరాబాద్ లో విద్యుత్ మౌలిక వసతుల విస్తరణకు టీజీఎస్పీటీసీఎల్ కీలక చర్యలు చేపడుతోంది. ఫ్లైఓవర్ల కింద ఖాళీ స్థలాల్లో సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కొత్త కలెక్షన్లకు మరింత సౌలభ్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోని సీసీఎల్ఏ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. టైపిస్టులు, కంప్యూటర్ ఆపరేటర్ల తొలగింపును వ్యతిరేకిస్తూ 2.5 దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రకాశం జిల్లాలో మైక్రో ఫైనాన్స్ సంస్థల ఏజెంట్ల వేధింపులపై యానాదుల సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అప్పులు తీసుకున్న యానాది కుటుంబాలను వేధిస్తున్న ఏజెంట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సంఘం డిమాండ్ చేసింది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10వ తరగతి విద్యార్థిని మృతి కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఘటనకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వైద్య సేవలపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రానున్న 2 నుంచి 3 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాల హెచ్చరిక జారీ అయింది. రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పలువురు రాజకీయ నేతలు పరామర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి సీతక్క ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ నుంచి గజ్బౌలి వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి వచ్చిన 16 టైర్ల వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణికులు గాయపడగా బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాండూరు నియోజకవర్గంలోని విశ్వనాథ్పూర్ వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు, తరలింపు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధుల అనుచర వర్గం ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఉన్నత స్థాయి విచారణ చేపట్టి నిజానిజాలు వెలికి తీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 27 ఎద్దులు, 8 గేదెలను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించారు. అలాగే 2 బొలెరో వాహనాలను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ ఎంపీ బిప్లవ్ కుమార్ దేవ్ కుటుంబ సమేతంగా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఉన్న సమతామూర్తిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భగవద్ రామానుజాచార్యుల దివ్య మూర్తిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంటి కింద తల భాగంలో క్యాన్సర్ కణితితో బాధపడుతున్న 6 ఏళ్ల చిన్నారి ససాని చంద్రికకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువుకు చెందిన ఆంజనేయులు, విజయమ్మ దంపతుల కుమార్తె చంద్రికకు క్యాన్సర్ కణితి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తా విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రహదారిని విస్తరించేందుకు రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. బిల్డర్లు ఎదుర్కొంటున్న ప్రభుత్వపరమైన ఇబ్బందులు, వివిధ అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఏపీ క్రెడాయ్ చైర్మన్ బుయ్యర్ర శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర డీజీపీ వృద్ధిలో ఏపీ క్రెడాయ్ కీలక పాత్ర పోషిస్తోందని, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా సంస్థ ముందుంటుందని తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో దివంగత కాంగ్రెస్ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, ప్రేమలత దంపతుల 2వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని నివాళులర్పించడంతో పాటు మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సీఎం చంద్రబాబు నాయుడుపై 2022లో జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించి కేసు నమోదుపై వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ స్పందించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమపై వరుస కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ జలాశయంలో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లిన 4 యువకులు నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమవగా మరో 3 కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
వరంగల్లో బిర్యానీ నాణ్యతపై వివాదం చెలరేగింది. ఓ పొట్లం బిర్యానీలో కుళ్ళిన లెగ్ పీస్ కనిపించడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ అది సాధ్యం కాదని తెలిపారు. కర్నూలులో గన్ ఫైర్ ఘటన కలకలం రేపింది. బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఓటమి తర్వాత లైసెన్స్ ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని అన్నమయ్య జిల్లా చౌడేపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమానులు, ట్రస్ట్ ప్రతినిధులు అఖండ దీపారాధన చేపట్టి బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమ్మవారి దర్శనం ముగించుకొని తిరిగి వస్తున్న భక్తులతో ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అశ్వారావుపేట సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడగా 2 పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి శ్రీ శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు నేటితో 13వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం మాత్రా క్రమంలో, సాయంత్రం సర్వమంగళ క్రమంలో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. జనగామ జిల్లాలో గర్భిణీ మృతి ఘటన కలకలం రేపింది. అక్రమ లింగ నిర్ధారణ, గర్భస్రావం ఆరోపణలపై భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి. కాపు ఉద్యమంపై బోండా ఉమా చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఖండించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమమే కారణమని చెప్పడం సరైంది కాదని, వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి ఆపాదించవద్దని సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. దేవీపట్నం మండలం గండిపోచమ్మ దేవస్థానం వరద నీటిలో చిక్కుకుంది. ఆలయ అంతరాలయంలోకి వరద నీరు చేరటంతో అధికారులు అమ్మవారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. కూరగాయలు, పండ్లు, ధాన్యాలతో అన్నపూర్ణ స్వరూపిణిగా అమ్మవారిని అలంకరించడం వెనుక గొప్ప పురాణ గాథతో పాటు ప్రకృతి పరిరక్షణ, వ్యవసాయం, ఆహార భద్రతకు సంబంధించిన విశిష్ట సందేశం దాగి ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. నీట్ పరీక్షలో ఆశించిన మార్కులు, ర్యాంకు రాకపోవడంతో మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతూ ఉండగా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. రాజన్న సిరిసిల్లలో రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్ఎస్ నేత దార్ల సందీప్ వ్యవహారంపై కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువ మోర్చా క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించింది. ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు పలువురు బీజేపీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువుల వ్యవహారం రైతులను కలవరపెడుతోంది. పరిగి, పూడూరు మండలాల్లో వందలాది మంది రైతులు మోసపోయినట్లు ఆరోపిస్తున్నారు. కంపెనీ నుంచి నేరుగా తక్కువ ధరకు పలువురు అందిస్తామని నమ్మించి నకిలీ డీఏపీ విక్రయించినట్లు బాధితులు చెబుతున్నారు. రాజీనామా అనంతరం పార్లమెంటు సమావేశాలకు హాజరైన మాజీ మంత్రి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు బీజేపీ ఎంపీలు స్వాగతం పలికారు. ఆయన శాల్వాతో సన్మానిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు పార్లమెంటు ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల కళాకారులను ప్రోత్సహించేందుకు విజయవాడలో రాష్ట్ర స్థాయి నృత్య పోటీలు, కళా ఉత్సవ్ నిర్వహించనున్నట్లు మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసరావు ప్రకటించారు. ఆగస్టు 6, 7, 9 తేదీల్లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఈ పోటీల్లో సుమారు 250 మంది కళాకారులు పాల్గొనున్నారని తెలిపారు.
నర్సీపట్నంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 50 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు 16.30 లక్షల విలువైన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. హెచ్ఏఎల్ కాలనీలో ఇంటి ముందు కూర్చున్న 80 ఏళ్ల వృద్ధురాలి మెడలోని 3 తులాల బంగారు గొలుసును ఓ దుండగుడు లాక్కెళ్లాడు. స్థానికులు వెంటనే నిందితుడిని వెంబడించగా అతడు బైక్ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఘటనపై పేట్ బషీర్బాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పుణ్యక్షేత్రం తిరుపతిలో కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 65 ఏళ్ల ఆ మహిళ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరగా ఆమెకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన వైద్యులు ఆమె రక్త నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో నిరసన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్టర్ వ్యవస్థ రద్దు చేసి నేరుగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, సమ్మెలు చేపడతామని ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు. ఏపీకి చెందిన పాస్టర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇతర మతంలోకి మారితే ఎస్సీ హోదా కొనసాగదని స్పష్టం చేసిన ధర్మాసనం రివ్యూ పిటిషన్ను కొట్టివేసింది. నీట్ పరీక్షల వివాదాల మధ్య మరో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలో డాక్టర్ కావాలన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయానన్న మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో మరోసారి పోటీ పరీక్షల ఒత్తిడి, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. విద్యార్థులపై లాఠీ చార్జీలు, కేసుల నమోదు వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. బంగాళాఖాతంలో వాయుగుండం తీరం వైపు దూసుకొస్తోంది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా బలపడింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఘటన కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజేంద్రనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో అతి వేగంగా కారు నడిపి ఓ వ్యక్తిని ఢీకొట్టిన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి మానవత్వాన్ని చాటుకున్నారు. అంగవైకల్యంతో బాధపడుతున్న రాహుల్ పోలీస్ అధికారి కావాలన్న చిరకాల కోరికను నెరవేర్చుతూ కమిషనరేట్లో తన కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ టోపీ ధరింపచేసి అతనిలో ఆనందం నింపారు. కూకట్పల్లిలో ప్రభుత్వ భూముల కబ్జాపై రాజకీయ వివాదం చెలరేగింది. అల్లాపూర్లోని ప్రభుత్వ స్థలాన్ని కాంగ్రెస్ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపిస్తూ అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.